గుంటూరు నగరంలోని బృందావన్ గార్డెన్స్లో గల వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో స్వర్గీయ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి మాజీ మంత్రి అంబటి రాంబాబు, వైసీపీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంబటి మీడియాతో మాట్లాడారు. బొండా ఉమా నేను పక్కపక్కనే కూర్చుంటేనే వైసీపీలో చేరినట్ట అని ప్రశ్నించారు. చంద్రబాబుకు మతి భ్రమించి మాట్లాడుతున్నారు అని, ఒక విషాదాన్ని పంచుకునే సంతాప సభ అది అని అన్నారు. మా కాపు నాయకుడు ముద్రగడ ఆయన సంస్కరణ సభ కాపు జేఏసీ ఆధ్వర్యంలో పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా నిర్వహించిందన్నారు. బొండా ఉమా సభలో కలిశారు, పక్కపక్కన కూర్చున్నాము, అందులో తప్పేముందన్నారు. చంద్రబాబు నాయుడు మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. దానిలో భాగంగా రేపు అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి లాడ్జి సెంటర్ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా విద్యార్థి యువజన విద్యలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం, డిమాండ్ ఏంటంటే డిఎస్సిలో విపరీతమైన స్కామ్ జరిగింది. దాని మీద సిబిఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తుంది. రెండవది, నీటి అక్రమాలపై విద్యార్థులు చేసిన ఆందోళన సంఘీభావాన్ని ప్రకటించడం కూడా దీనిలో ప్రధానమైన భాగం. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కానీ, వసతి దీవెన బకాయిలు చెల్లించలేదు, వాటిని పక్షంలో చెల్లించాలి. ఇచ్చిన హామీ ఏదైతే ఉందో నిరుద్యోగ చూపిస్తారని చంద్రబాబు నాయుడు చెప్పారు. మేనిఫెస్టోలు కూడా పొందుపరచాలి, ఒక్కరికి కూడా నిరుద్యోగం ఇవ్వదు. దాన్ని కూడా నిరుద్యోగం చేస్తూ ఈ ర్యాలీ నిర్వహించారు. దీంట్లో ప్రధానమైంది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. ఆఫ్టర్ మూమెంట్ రావాలి. అక్కడ సెంటర్లో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆ విధంగా రాజీనామా చేసి పరిస్థితి ఏర్పడ్డారు. కానీ ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు కుమార్, ఆయన ఎందుకు రాజీనామా చేయాలి ప్రశ్న అందరిలో వ్యాపిస్తుంది. ఆయన ప్రధానంగా ఎందుకు రాజీనామా చేస్తున్నారు, ఆయన ఎవరయ్యా? ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి. ఇవాళ మనం డిఎస్సీలో ఎన్ని అవకతవకలు జరిగాయండి. డిఎస్సీలో స్పోర్ట్స్ కోటా నింపడానికి ఒక ఉద్యోగం ఇష్యూ చేశారు. అంతకుముందు ఏం జీవో ఉండేది? స్పోర్ట్స్ కోటాలో కూడా ఎగ్జామ్స్ జరిపి ఆ ఎగ్జామ్స్లో ఉత్తీర్ణమైన వారికి స్పోర్ట్స్ వల్ల కొన్ని ఆ సర్టిఫికేట్స్ ప్రకారం కొన్ని మార్కులు కలిపి దానిలో చేర్చుకునేవారు. కానీ మొన్న జరిగినటువంటి లోకేష్ గారి నాయకత్వంలో జరిగినటువంటి ఈ ఎగ్జామ్స్ మాత్రం, ఈ సెలక్షన్స్ మాత్రం ఒక జీవో ఇష్యూ చేశారు. అసలు ఈ వేటైతే ఉన్నాయో ఈ మన ఈ స్పోర్ట్స్కి సంబంధించి అసలు ఎగ్జామ్స్ పెట్టాల్సిన అవసరం లేదు, ఆ సర్టిఫికేట్ల మీదే చేసేద్దామని ఆ సర్టిఫికేట్ పిచ్చి సర్టిఫికేట్ తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకి ఫస్ట్ వచ్చేసింది, పేపర్ లీక్ అయిపోయింది, డేటా లీక్ అయిపోయింది. ఇన్ని అవకతవకలు జరిగినటువంటి ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు మాత్రం కాలు మీద కాలేసి కూర్చున్నాడు, మాట్లాడు, నోరు మెదపలు అంతే. కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి మాత్రం రాజీనామా చేస్తాడు. సిగ్గు తెచ్చుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ సిగ్గు తెచ్చుకొని రాజీనామా చేసి నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటిది ప్రధానమైన డిమాండ్గా రేపు కాబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా అని కూడా మనం చేస్తున్నాం. ఇన్ని అవకతవకలు చేసి, అన్యాయాలు చేసి, ముఖ్యమంత్రి గారు కుమారుడు కాబట్టి రాజీనామా చేయకుండా కూర్చుంటే ఎలా ఊరుకోవాలని అడుగుతా ఉన్నా. ముఖ్యంగా యువతను అడుగుతా ఉన్నా. ఇలాంటి అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నప్పుడు మీరు తప్పనిసరిగా మేల్కొనాలి, డిమాండ్ చేయాలి. అతను రాజీనామా చేసేంతవరకు పోరాటం చేయవలసినటువంటి బాధ్యత నాట్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి, నిరుద్యోగులకి ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు.